నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇప్పుడు ఈ లొల్లి నడుస్తున్నది. రాజీవ్ యువ వికాసం పథకం ఏది, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 50,000 నుంచి 4 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఇది. దాదాపు 6,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బాధ్యతని ఎమ్మెల్యేలకు అప్పచెప్పినట్టుంది. ఇక మీరు ఎవరెవరు ఉన్నారో ఆ లెక్క చూడండి. మరి ఎమ్మెల్యేల అధికారుల అసలు యాక్చువల్గా ఎమ్మెల్యేలకి మంత్రులకు పెట్టొద్దు, పర్ఫెక్ట్ గైడ్లైన్స్ రూపొందించాలి. అధికారులే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, 50,000 లోపు యూనిట్లకు 100% సబ్సిడీ గైడ్లైన్స్ రిలీజ్ అయినాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి నిబంధనలు ఏంటి అన్నది రిలీజ్ అయినాయి. 50,000 లోపు కనుక మీరు లోన్ తీసుకుంటే ఆ యూనిట్లకు 100% సబ్సిడీ, అంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. 50,000 తీసుకుంటే. కానీ 1,00,000 నుంచి 2 లక్షల వరకు మీరు తీసుకుంటే 80% సబ్సిడీ, మిగతా 20% మీరు కట్టాలి. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కనుక లోన్ తీసుకుంటే 70% రాయితీ, 30% మీరు కట్టాలి. కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల జారీ. రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు, సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయబోతున్నారు. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఇది అందరికి అదే డౌట్. అందరికి ఇచ్చేస్తారా? అప్లై చేసుకున్న అందరికి ఇచ్చేస్తారా? లేదా ఏదైనా యూనిట్ ప్రారంభించిన తర్వాత, ఆ యూనిట్ చూసిన తర్వాత, విజిట్ చేసిన తర్వాత ఇస్తారా? ఇగో 50,000 విలువైన యూనిట్కు 100% సబ్సిడీ ఇస్తారు. జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అర్హుల తుది ఎంపికలు పూర్తి చేయాలి అని పేర్కొన్నది. జిల్లా మంత్రి ఎవరు? ఆ జిల్లా మంత్రి ఉంటాడుగా. ఆ జిల్లా మంత్రి ఎవరిని అడగాల? మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఆధారపడాలా? ఎమ్మెల్యేలు ఎవరికి ఇస్తారు? వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారా? అర్హులైన నిరుద్యోగులకు ఇస్తారా? ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే ఎమ్మెల్యేల చేతిలో, మంత్రుల చేతిలో పెడితే ఏమవుతుంది? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకి లాభం జరుగుతుంది. ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి అని సూచించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. విధి విధానాలు ఏంటి? వచ్చే 5 ఏళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు. ఫ్యామిలీలో ఇద్దరుంటే ఇద్దరికి రాదు, ఒక్కరికే వస్తుంది. మరి ఒక్కరిని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు రేషన్ కార్డులో మీరు రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి ఇవ్వలే. రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి దిక్కులేదు. ఎవరికి రేషన్ కార్డ్స్ రాలే? నిరుద్యోగులకే రాలే, పెళ్ళైన వాళ్ళకే రాలే. మీరు రేషన్ కార్డుని మ్యాండేట్గా పెట్టిరు. ఏంది ఇది? ఓబీ. చూడండి, TSOBMMS అని కొడితే వస్తుంది. ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కొట్టేస్తే వచ్చేస్తుంది. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మైనార్టీ అయితే మైనార్టీ, ఎంబీసీ అయితే ఎంబీసీ, క్రిస్టియన్ మైనార్టీ అయితే క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ అయితే ఈబీసీ, ఇట్లా మీరు. సో మనది బీసీ కాబట్టి బీసీ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు ఏమంటున్నారు? బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. అన్నిటికీ స్టార్ గుర్తుంది, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆహార భద్రతా కార్డు. ఈ కార్డ్ నెంబర్ కొట్టకపోతే అసలు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళదు. మరి కార్డే లేకపోయా, రేషన్ కార్డే లేదు కదా. అసలు లొల్లి దీంతోనే కదా. రేషన్ కార్డు లేకపోవడమే కదా 10 ఏళ్ళుగా. అంటే రేషన్ కార్డు ఇవ్వకుండా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామంటే అర్హులైన వాళ్ళని మనం పక్కన పెట్టినట్టే అవుతుంది. ఆలోచించాలి గవర్నమెంట్. తల్లి తండ్రి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి రేషన్ కార్డు రాకపోతే ఆ 2 ఒకే రేషన్ కార్డులో ఉంటే మరి ఆ 2లో ఎవరికి ఇస్తారు? ఎట్లు ఇస్తారు? ఇప్పుడు సేమ్ రుణమాఫీ కూడా అదే జరిగింది. ఏం జరిగింది? ఒక 2 మీద లోన్ ఉందనుకోండి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడో అయినా లోన్ తెచ్చుకున్నారు, రేషన్ కార్డు లేదు వాళ్ళకి, వాళ్ళిద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నారు. ఒకరికి అయింది, ఇంకొకరికి కాలే.
మరి ఇంకో ఆయన ఎటు పోవాలా? సో ఇట్లా ఇది పెద్ద మోసం జరుగుతున్నది. దీని ద్వారా మొత్తం యూనిట్లలో 25% మహిళలకు కేటాయిస్తారట. సో టోటల్ 100%, ఈ 6,000 కోట్లలో 25% ప్యూర్లీ మహిళలకే ఇస్తారు. అందులో ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తారు. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తారు. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి, స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం కల్పిస్తారు. సో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఉన్న వాళ్ళకి, తెలంగాణ మూమెంట్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఉంటుందట. OBMMSలో పూర్తి చేసిన దరఖాస్తును ఎవరైతే అప్లై చేసుకున్నారో అర్జీదారు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పత్రాలు జత చేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో అందజేయాలి. అసహాయ వర్గాలకు ₹1,00,000 వరకు 100% రాయితీతో యూనిట్లు మంజూరవుతాయి. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు 100% రాయితీ వర్తిస్తుంది. ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. ఎంపికైన వారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు. ఆ యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ, సహాయాన్ని అందిస్తారు. అంటే లోన్ తీసుకొని జేబులో పెట్టుకొని వేరే దానికి ఖర్చు పెట్టడానికి వీల్లేదన్నట్టు. అంటే అట్లాంటి ఆలోచన ఎవరైనా అమ్మ బాగానే ఉంది కదా, అప్లై చేయగానే వస్తుందేమో లోను కాదు. అక్కడ యూనిట్ చూపించాలా, యూనిట్ వాళ్ళే యూనిట్ గ్రౌండ్ చేసేది కూడా వాళ్ళే అట. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5వ తేదీ. అనంతరం 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాను పరిశీలించి మే 21 నుంచి 31వ తేదీ వరకు మంజూరు చేస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి. అర్హతలు ఏంటంటే వ్యవసాయేతర పథకాలకు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. వ్యవసాయం కాని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మినిమం 21 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లోపు ఉన్న వాళ్ళకి రాదు. వ్యవసాయ ఆధారిత పథకాలకి 21 నుంచి 60 ఏళ్ల వరకు వయసు ఉండాలి. మ్యాక్సిమం 60 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ పనులకి మ్యాక్సిమం ఏజ్ వ్యవసాయం కాకుండా ఉన్న పనులకి 55 ఇయర్సే. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000, పట్టణాల్లో అయితే 2 లక్షలు, అంతకుమించి ఆదాయం ఉన్న వాళ్ళకి రాదు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మరి అక్కడ అప్లై చేసిన దాంట్లో రేషన్ కార్డు మ్యాండేట్ పెట్టిరు కదా, విచిత్రం ఉందేంటండి ఇది. ఇప్పుడు ఇక్కడ మీరు రేషన్ కార్డు ఫిల్ చేస్తేనే నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించండి అంటున్నారు. మరి ఇప్పుడు ఆడ ఏం రాయాలి? అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ లేదా కుల ధృవీకరణ పత్రం. ఆదాయ ధృవీకరణ కావాలి అండ్ కుల ధృవీకరణ కూడా కావాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినవి డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, సదరం సర్టిఫికేట్ ఎవరిది దివ్యాంగులదైతే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కావాలి. ఇవన్నీ తీసుకుపోయి అప్లై చేయండి. అప్లై చేస్తే వాళ్ళు మీకు ఏమి ఇవ్వాలి ఏందన్నది చూసిన తర్వాత మీకు అర్హతలను బట్టి మీకు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారట. సో ఇది ఈ పార్టీ కార్యకర్తలకు కాకుండా ఒకవేళ ఆ పార్టీ కార్యకర్తలు కూడా జెన్యూన్గా ఉండి వాళ్ళు అర్హులైన వాళ్ళైతే ఇవ్వచ్చు, తప్పలేదు, వాళ్ళు కూడా ప్రజలే కదా. కానీ ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళా దళిత బంధు స్కీమ్ లాగా ఎమ్మెల్యేల బామ్మార్దులకి, ఎమ్మెల్యేల బావలకి, సడ్డకులకి పంచుకుంటే జనం తిరగబడతారు.